ఈ మొదటి బోట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మనకందరికి కూడా అర్థమవుతుంది బ్రహ్మనాయుడు గారు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కొన్ని నిర్ణయాలు, కొత్త నిర్ణయాలు, అందులో అద్భుతమైన నిర్ణయం స్థానికులకు దర్శన భాగ్యం కల్పన. ఎందుకంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ నేల నమ్ముకొని ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉంటారో వారికి ముందు వారి స్వామివారికి దర్శన భాగ్యం కల్పించేటువంటి వారి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికి దర్శన భాగ్యం కల్పించాలని ఆలోచన రావడం ఇది అద్భుతమైన ఆలోచన. ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసి వేరొక ట్రస్ట్లోకి విలీనం చేస్తామన్నారు. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు ఉంటాయన్నారు. అంటే ఇప్పటి వరకు భక్తులకు స్వామివారికి ఆయన హుండీలో ఎన్ని వేల కోట్లు డబ్బులు ఉన్నాయి అనేది ఎవరికి లెక్క తెలియనటువంటి అంశం. అయితే ఇప్పుడు ఒకవేళ ఉన్న లెక్కలు తెలిసినప్పటికీ వాటి భద్రత ఏ మేరకు ఉంటుంది అనేది తెలియని అంశం. అయితే ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేయటం అనే దాన్ని కూడా ఎలా చూద్దాం మనం, గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవాటిని? ఎట్లా ఉంటుందంటే, ఒకటి మనం అరచేతిలో వెంట్రుకలు మొలిపించడం చాలా కష్టమైన అంశం కదా, మొలిపించేస్తామని చెప్పేస్తాడు అనమాట. అట్లాంటి గొప్ప వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు ఈరోజు. ఎందుకంటే ఆయన ఒక ఆయిల్ ఉంటుంది, న్యూజెన్ ఆయిల్ అని, దాంట్లో అరచేతిలోనే మనకి వెంట్రుకలు మొలిచేటువంటి గొప్ప ఆయిల్. ఎందుకంటే ఆయన గురించి ప్రస్తావన తలుచుకోలేదు, కానీ శ్రీనివాస్ చౌదరి గారు చాలా గొప్ప వ్యక్తి, పవిత్రతను కాపాడేటటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారంటే నవ్వొచ్చింది సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కక్ష ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకున్నటువంటి గొప్ప భక్తుడు. అట్లాంటి గొప్ప భక్తుడికి చైర్మన్ పదవి ఇచ్చి గొప్ప నిర్ణయాలు తీసుకుంటే మనం స్వాగతిస్తున్నాం. కాబట్టి సరే, ఆ తీసుకున్న నిర్ణయాలు ఏమన్నా కొత్తయ్యా, ఏమన్నా నిజంగా మీరు అన్న ప్రక్షాళన ఏమైందని ప్రక్షాళన చేయడానికి ముందు మన మైండ్లు ప్రక్షాళన చేద్దాం. దేవుడిని ఎవరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు సార్. దేవుడు చాలా శుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగానే ఉంటాడు. దేవుడి పవిత్రతను ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వాడు దెబ్బతినిపోతాడు తప్ప దేవుడి పవిత్రతని మనం ఏదో కాపాడేసిన శుద్ధుల్లాగా మా ప్రక్షాళన చేసేస్తున్నాం. ఏం అవసరం ప్రక్షాళన? మన మైండ్లు ప్రక్షాళన చేద్దాం. ఏదైతే తప్పుడు ప్రచారం చేసేటటువంటి ఆ మైండ్ సెట్ ని ప్రక్షాళన చేద్దాం. పాయింట్ నెంబర్ 1. 2, మీరు అన్నటువంటి దర్శనాలు ఇప్పుడు కొత్తగా ఏమి తిరుమల స్థానికులకి ఈ ప్రభుత్వం వచ్చినాక, ఇప్పుడు ఈ కొత్త బోర్డు వచ్చినాక నెలలో ఒక రోజు దర్శనం కల్పిస్తాం అనేటటువంటి కొత్తగా ఇప్పుడు ఏం లేదు సార్. ఎప్పటి నుంచో ఉంది, అది జరుగుతా ఉంది. ఓ రోజు మంగళవారం కాదు, ఇంకొక వారం మార్చుంటారు అంతే. అందుమించి ఎక్కడ కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఉంది. సో స్థానికులకి దర్శనం ఏదో కొత్తగా అప్పుడు వచ్చి ఈయనేదో నిర్ణయం తీసుకొని చేసేసాడు, సో గొప్ప నిర్ణయాలు తీసేస్తున్నాడని మనందరం తెలియకుండా మాట్లాడితే మనకంటే ఇంకా అమాయకులు ఇంకోళ్ళు ఉండరు. ఇంకొక అంశానికి వచ్చేటప్పటికి శ్రీనివాస సేతు, ఎవరైతే గరుడ వారధిని శ్రీనివాస సేతుగా నామకరణం చేశారు. మళ్ళీ దాని శ్రీనివాస సేతు అన్న దేవుడికి సంబంధించిన పేరే, గరుడ వారధి అన్న దేవుడికి సంబంధించిన పేరే. ఒక పేరు మార్చి ఒక పేరు చేస్తే ప్రక్షాళన అయిపోయిద్దా? ఇంకేదైనా అదనంగా ఇంకోటి నిర్మిస్తామని చెప్పండి ప్రాజెక్టు, ఎస్ నేను మిమ్మల్ని స్వాగతిస్తాం, ఎస్ మంచి పని తీసుకున్నారని చెప్పి చెబుతాం. ఇంకొక అంశానికి వచ్చేటప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి దాంట్లో ఆయన ఏమన్నాడు, మొత్తం శ్రీవాణి ట్రస్ట్ ఈ 10,000 రూపాయలు ఈ దర్శనాలకు తీసేస్తామని చెప్పారు ఫస్ట్. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, శ్రీవాణి ట్రస్ట్ వరకు దాంట్లో విలీనం చేసేస్తున్నాం, ఆ దర్శనాలు అలానే కొనసాగిస్తున్నాం అని చెబుతున్నారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి ఏదో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అని అన్నారు కదా, ఎస్ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేద్దామా, మేము రెడీగా ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ ఎప్పుడు ప్రారంభమైంది, దానికి సంబంధించి ఎంతెంత డబ్బులు వసూలు చేశారో ఆ డబ్బుల్ని ఆ ట్రస్ట్ నుంచి ఏ బ్యాంకుల్లో ఉన్నాయి, దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారనే దాని మీద మీరు సిద్ధమా, మేము సిద్ధంగా ఉన్నాం, రెడీ అంటున్నాం. ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ ఆ బిఆర్ నాయుడు, ఎందుకంటే నేను బిఆర్ నాయుడు అంటాను సార్, ఎందుకంటే నేను వాడు వీడని అట్లా సంబోధించను, ఆయన సంబోధిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చొని ఛానల్లో కూర్చొని వాడిని జైలుకు పంపుతాం అని ఆయన సంబోధిస్తారు. బట్ నేను బిఆర్ నాయుడు అనే అంటాను. బిఆర్ నాయుడు వాడు వీడు అనేటటువంటి మెంటాలిటీ మాది కాదు. మాట్లాడుకోండి. అందుకని సార్ నేను బిఆర్ నాయుడు అని అంటున్నా. బిఆర్ నాయుడు, మీరు డైరెక్ట్ గా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయండి, శ్రీవాణి ట్రస్ట్ లో ఏమైనా అక్రమాలు జరిగితే. నేను చెప్తున్నా శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి ఎక్కడా జరగలేదు, ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా టీటీడీ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం చెప్తున్నా. 2019 సెప్టెంబర్ 23న బోర్డు తీర్మానం ప్రకారం 10,000 రూపాయల విరాళం ఇచ్చినటువంటి దాతలకి విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకార కాలనీలో ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఖర్చు చేస్తా ఉంది.
2019వ సంవత్సరంలో 26.25 కోట్లు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి వచ్చినాయి. 2020లో 70.21 కోట్లు వచ్చినాయి. 2021లో 176 కోట్లు వచ్చినాయి. 2022లో 282 కోట్లు వచ్చినాయి. 2023 సెప్టెంబర్ వరకు 268.35 కోట్లు వచ్చినాయి. మొత్తం 970 కోట్లు విరాళాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏదైతే 4.5 సంవత్సరాలు రావటం జరిగింది. దీని ద్వారా వడ్డీ 36 కోట్లు వచ్చింది. బ్యాంకులో డిపాజిట్లు ఉంటుంది కాబట్టి దీనికి వడ్డీ అంటే 970 36 అంటే దాదాపుగా 1000 కోట్ల పైన ఈ శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి రావటం జరిగింది. ఈ శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించినటువంటి వచ్చినటువంటి డబ్బులని ఏదైతే ఎక్కడెక్కడ వినియోగించారో దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆలయాల నిర్మాణాలు జరిగినాయి అనేది అఫీషియల్ గా 2700 టెంపుల్స్ సార్. ఈ టీటీడీ టెంపుల్స్ ని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో నిర్మాణాలు చేయడం జరిగింది, మత్స్యకార కాలనీలో. సో ఒక 148 ఏదైతే ఆ దేవాలయాలను పునరుద్ధరించడం జరిగింది. అట్లానే ఒక 500 దేవాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళకి నెల 5,000 రూపాయలు ఈ శ్రీవాణి ట్రస్ట్ నుంచి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆలయాల పర్యవేక్షణకు నెల 5,000 ఇస్తా ఉన్నారు. సో ఇంత ప్రాంప్ట్ గా ఇక్కడ జరుగుతా ఉంది. ఎక్కడా కూడా అన్యాయాల అక్రమాలు మీరు చెప్పినట్టు జరగల. నేను అంటున్నా ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పాం. 3 క్లియర్ గా ఇప్పుడు ఆయన తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళని ఎస్ వెరీ గుడ్ స్వాగతిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ దాంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తనిఖీ చేస్తుంది సార్. విజిలెన్స్ అంటే టీటీడీ విజిలెన్స్ అంటే ఇక్కడ ఏం అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి అని తేల్చేటటువంటి ఆ విజిలెన్స్ విభాగంలోనే మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ గా ఉన్నారు, మైనార్టీ వాళ్ళు ఉన్నారు. నేను ఇదే ఒక డిబేట్ లో ప్రస్తావిస్తే ఇదే బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారు ఉంటే తప్పేంటండి అన్నాడు. ఆయనకి ఇంకా టీటీడీ మెంబర్ రాలి అప్పటికి. ఇప్పుడు లడ్డు వివాదం నడుస్తున్న సందర్భంలో ఛానల్లో ఏదైతే అధికారి పేరు నాకు గుర్తులేదు సార్, మర్చిపోయినా, ఆ ముస్లిం అధికారిని అక్కడ విజిలెన్స్ అధికారి వేశారంటే నా మీద ముస్లిం సంఘాలు కూడా ఎవరో ఫారూఖీ అబ్దుల్లా అనే అతను కూడా ఏం ఉండకూడదా, నువ్వు ముస్లిం హిందువుల మధ్య గొడవ పెడతావా, నేనల్లా అన్య మతాల్లో ఉండకూడదని వాళ్ళు ఏదైతే అన్నారో దాన్ని ఆ డిబేట్ లో నేను ప్రస్తావిస్తా. మరి ప్రస్తుతం ఉన్నటువంటి విజిలెన్స్ అధికారి మీ ముస్లిం అధికారి ఉన్నాడు కదా, మరి పారదర్శకంగా జరిగిందని మీరు ఎలా చెప్తున్నారని నేను రైజ్ చేశాను. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు టీటీడీ దానికి సంబంధించి దానికి నేను ఎక్కడా ఇది వేరే నాకు ఆ మతాలు ఈ మతాలకు నాకు అన్ని మతాలు ఒకటే సార్. మళ్ళీ చెప్తున్నా, నాకు మతం కులం అట్లాంటి ఫీలింగ్ లేదు. మీకు తెలుసు నాకు పర్సనల్ గా మీకు కూడా టచ్ లో ఉంటా కాబట్టి. సో నేను అట్లా అది ఏదైతే నిర్ణయం తీసుకుంటా అంటే స్వాగతిస్తా అంటున్నాం. ప్రక్షాళన చెయ్యండి అట్లా ఎవరైనా ఉంటే. కానీ ఒక కక్షపూరితంగా ఒకళ్ళ మీద ఇప్పుడు మీరు అన్నారు శారదాపీఠానికి సంబంధించి ఏది ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేస్తానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. మరి అదే తిరుమలలో అదే గోగర్భం డ్యామ్ దగ్గర అనేక మఠాలు అనేక పీఠాలకు సంబంధించి ఏదైతే అక్కడ నిర్మాణాలు చేసుకొని అక్కడ నడుస్తా ఉన్నాయి టీటీడీ ఆధ్వర్యంలో. మరి ఒక శారదా పీఠాన్ని ఎందుకు రద్దు చేశారు, దాన్ని ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు అంటే అక్కడ ఒక్క చోట నిజంగా అన్యాయం అక్కడ ఇంక ఏ పీఠాలో జరగలేదా? జరిగితే తీసుకోండి. శారదా పీఠం అంటే మాకే ప్రేమ లేదు, ఇంకోటి ద్వేషం, ఇంకోటి ప్రత్యేకమైన ప్రేమ లేదంటే ద్వేషం అట్లా ఏం లేదు. శారదా పీఠం అనేది జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువ ఆయన కలుస్తూ ఉంటాడు కాబట్టి ఆ స్వామీజీ మీద మీరు ఏదో కక్ష తీసుకోవాలనేటటువంటి నిర్ణయం కాకపోతే ఏంటి అంటే ఆ తిరుమలలో ఉన్నటువంటి అన్ని మఠాలు చాలా పవిత్రంగా ఉన్నాయి. అన్ని మఠాల నిర్మాణాల్లో అన్ని పీఠాల నిర్మాణాల్లో ఎక్కడ చింత అసలు తప్పులు కూడా జరగలేదు. ఒక్క శారదా పీఠంలోనే ఇది కక్ష సాధింపు చర్య అంటారా? నేను అంటున్నాను సార్, కక్ష సాధింపు చర్య వల్ల శారదాపీఠంకి ఇచ్చిన స్థలాన్ని మీరు శారదాపీఠంతో పాటు మరికొన్ని పీఠాల మీద కూడా నిర్ణయం తీసుకొని చేస్తుంటే ఎవరు ఇది కక్ష సాధింపు అంటానికి అవకాశం ఉండేది కాదు. సో ఇక్కడ అవకాశం తీసుకొని సరే కొన్ని వందల మఠాలు పీఠాలు ఉన్నాయి కదా బ్రహ్మనాయుడు గారు, మీకు తెలుసు, మీరు అనేక సార్లు తిరుమల వెళ్తారు, మనందరం నేను తిరుమల వెంకన్న భక్తులు. సో అనేక పీఠాలు అన్నీ ఉన్నాయి, అనేక మఠాల్లో మనం కూడా అక్కడ ఏదైతే మన రూముల్లో కూడా ఉండుంటామో. సరే ఎక్కడన్నా నిర్మాణం జరిగితే తప్పులు అవకతవకలు జరిగితే తీసుకోండి, దాన్ని ఎవరు కాదంట్లా. మరి దీని ఒక్కదాని మీద తీసుకోవడానికి గల కారణం ఏంటన్నా, 2 శ్రీవాణి ట్రస్ట్ లో ఒక పాయింట్ మిస్ అయ్యాను సార్ ఇందాక. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ డైరెక్ట్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మెయిన్ దాంట్లో విలీనం చేసేయటం వల్ల ఇప్పుడు 80C నిబంధన వర్తించదు. అప్పుడు టీటీడీ అదనంగా ట్యాక్స్ భారం కూడా పడేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది న్యాయ నిపుణులతో కూడా వాళ్ళు చర్చించుకొని మరి ఎందుకు ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ లో అక్రమాలు జరగలేదన్నా, జరిగిందని మీరు అంటున్నారు, ఎంక్వైరీ చేసి తేల్చండి, మళ్ళీ మీరు ప్రాంప్ట్ గా చేయండి. ఒక విధంగా ట్రస్ట్ తీసుకెళ్ళి దాంట్లో చేయాల్సిన పనే ఉంది. అనేక టెంపుల్స్ నిర్మాణాలు అనేక దానికి సంబంధించి అది జరుగుతున్నప్పుడు సరే నిజంగా సార్ భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ శ్రీవాణి ట్రస్ట్ కి వచ్చేటటువంటి దేవాలయాలు కడుతుంది టీటీడీ.
అది మన రాష్ట్రానికే కదా గుర్తింపు, మన వెంకటేశ్వర స్వామికే కదా గుర్తింపు, మన హిందూ మతానికే కదా గుర్తింపు. మరి దాన్ని విలీనం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఏంటో చెప్పాలి. ఒక్క పాయింట్ మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను సార్, మళ్ళీ మనం డిబేట్కి వస్తాను, నేను యాడికి పోను. వచ్చే నెల రోజుల్లోపే దీని మీద ఖచ్చితంగా మనం డిబేట్ పెట్టాలి. తప్పకుండా రాజకీయాలు మాట్లాడకూడదు, మాట్లాడితే యాక్షన్ తీసుకుంటాం. తిరుమల కొండ మీద కట్టుబడి ఉన్నాం సార్. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కొంతమంది గతంలో అంటే ఏ పార్టీల పేర్లు ప్రస్తావించి పక్కన పెడితే తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి అక్కడ ఒక మీడియాకి ఏదో ఒక సందేశం ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా ఈ పొలిటికల్ డిస్కషన్స్ ఏదైతే ఉంటాయో ఇక కొండ మీద కూడా ఆ కల్చర్ని రానివ్వకూడదు అనే ఉద్దేశంతో ఇది మంచి నిర్ణయం. అప్పుడు ఏ పార్టీ, వైసీపీ ఎమ్మెల్యేలైనా కూటమి ఎమ్మెల్యేలైనా వారు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ అదేవిధంగా వెనక్కి రావాలి. ఏదైనా ఉంటే కిందకు వచ్చి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టుకున్నా దానికేం తప్పలేదు. కానీ స్వామివారి కొండ మీద మాత్రం రాజకీయపరమైనటువంటి విమర్శలు కానీ అది ఆ విమర్శల్లో నిజాలున్నా అబద్ధాలున్నా అసలు ఆ డిస్కషన్ చేయకూడదు అనేది అది ఒక మంచి పరిణామాన్ని అనుకుంటా ఉన్నాను నేనైతే. అదే సార్, దాన్ని నేనేమంటున్నా అంటే దాన్ని వాళ్ళ వ్యక్తులు పాటించకపోయినా యాక్షన్ తీసుకుంటారా? ఎందుకంటే మళ్ళీ నెల రోజుల్లో జరిగింది. ఈ నెల రోజులు అనేక మంది తెలుగుదేశం జనసేన నాయకులు మంత్రులు ఎవరో ఒకరు వెళ్తానే ఉంటారు, మీడియా వాళ్ళు మైకి పెడతానే ఉంటారు, మీదోటి మాట్లాడుతూనే ఉంటారు. కొన్ని ఏంటంటే కాంట్రవర్సీగా బయటకు వస్తాయి, కొన్ని ఏంటంటే పట్టించుకున్నట్టుగా ఉంటారు. సో ఈ రకరకాలు ఉన్నప్పుడు మరి దీని మీద నిజంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వివక్ష లేకుండా మీరు టీటీడీ చైర్మన్ కదా, టీడీపీ చైర్మన్ కాదు కదా, టీడీపీకి సంబంధించిన చైర్మన్ కాదు కదా, టీటీడీకే కదా చైర్మన్. మరి ఎవరు మాట్లాడినా, అది ఏ నాయకుడు మాట్లాడినా అందరికీ ఒకటే విధమైనటువంటి న్యాయం చేస్తారు లేదా? 2 గంటల్లో దర్శనానికి అన్నారు సార్, నిజంగా అప్రిషియేట్ చేద్దాం. కానీ అది పాసిబుల్ అవుతుందా అనేది నిజంగా ప్రశ్న సార్. అందుకే నేనేమన్నా అంటే ప్రక్షాళన చేసేసాం, మొత్తం అయిపోయింది. ఈ డబ్బా కంటే 24 గంటలు పట్టే సర్వదర్శనం 15 గంటల్లోనే చేయించండి రష్ ఉన్నప్పుడు. లేదు రష్ లేనప్పుడు 6 గంటల్లో, ఏది 4 గంటల్లో చేయించండి. ఎవరు 10 నిమిషాల్లో మా దర్శనం చేయమని ఎవడ అడగట్లా. 80,000 మంది భక్తులు వస్తారు రోజు సోమవారం దర్శనం. 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు కూడా వచ్చేటటువంటి రోజులు ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో మనం ఏదేదో చేసేసామని ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి దానికంటే క్లియర్ గా ఇదిగోండి ఉన్నది సమాచారం ఇవ్వండి, కిందే ఇవ్వండి సమాచారం, పైదాకా కూడా అవసరం లేదు. కిందే నడుచుకునేటటువంటి వెళ్ళే దారిలోనే సర్వదర్శనానికి ఎంతసేపు టైం పడుతుంది, లేదు కిందే తిరుమలలోనే మైకులు పెట్టి అలిపిరి దగ్గరే నుంచి ఇదిగోండి ఇంత సమయం పడుతుంది, లేదు ఈ రోజు ఎంత మంది భక్తులు పైన ఉన్నారు, సో ఎంత టైం పడుతుందని సమాచారం ఇవ్వండి. దాన్ని ఎవరు కాదంటలేదు. సో దాన్ని 2 గంటల్లో కాదు సార్, 4 గంటల్లో 5 గంటల్లో జరిగినా కూడా దర్శనం బ్రహ్మాండమే. కానీ మీకు రష్ ఉన్న రోజులు ఎలా ఉంటే తెలుసు, మరి మీ కింద ప్రైమ్ లైన్ లోనే వస్తుంది. తిరుమల సర్వదర్శనానికి 48 గంటలు 20 కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు మన ఇట్లా డిబేట్ నడుస్తా ఉంటే కూడా చూస్తా ఉంటాం మనం. సో అట్లా ఉంటున్నప్పుడు ఏంటంటే మనం 2 గంటలు చేయిచ్చేస్తాము. ఇది వరకు ప్రజల్ని ఇంకా ఆశ పెట్టు ఇది పెట్టేటటువంటి కార్యక్రమం నిజంగా చేస్తే సంతోషం ఖచ్చితంగా. అంటే చూద్దాం, నెల కాదండి, ఒక 2 నెలలు సమయం ఇచ్చి ఆ 2 నెలలు సమయంలో ఖచ్చితంగా కొత్త పాలక మండలి తీసుకునే వారి నిర్ణయాలు కానీ వారి ఇంప్లిమెంటేషన్ చూసి నిజంగా అయితే ఇన్ని ప్రక్షాళనలు చేస్తే అంతకుమించి సంతోషం లేదు. దేవుడి దగ్గర కార్యక్రమం కాబట్టి మనం దాని మీద విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు, రాజకీయ విమర్శలకి తావు ఇవ్వటం కూడా కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. నిజంగా జరగాలి, ఇవన్నీ కనుక జరిగితే ఇంతకుమించి అద్భుతం లేదు. స్వామివారి ప్రతిష్ఠిత ఇంకో 1000 ఏళ్ళు వర్ధిల్లుతుంది అద్భుతంగా. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. సో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నిన్న ఏదైతే పాలక మండలి సమావేశంలో